మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు తన కృప చొప్పున కనికరించి చొప్పున మనల్ని ప్రేమించి ఈ యొక్క ప్రభుదినం నాడు ఈ స్థలానికి చేర్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేద్దాము. ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయన మాటలు వింటున్నప్పుడు మనం పరధ్యానంగా ఉండకుండా మరి ఏ ఆలోచనలు మనలో రాకుండా దేవుణ్ణి కోరుదాము, ఆయన్ని వేడుకుందాము. నాయన మాకు సహాయం చేయండి అని. దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడు. కావున ప్రేమమయుడైన దేవుడు మనకందరికీ ఆయన యొక్క వాక్యాన్ని చదివేటట్లుగా ధ్యానించేటట్లుగా అవకాశాన్ని ఇస్తున్నాడు. గత వారంలో హగ్గయి అనే పుస్తకాన్ని మనం చదువుతున్నాము. హగ్గయి అనే ఈ పుస్తకం బైబిల్లో మనం చూసినట్లయితే పాత నిబంధనలోని 39 పుస్తకాల్లో 37వ పుస్తకంగా ఉంది. దీని తర్వాత జకర్యా, తర్వాత మలాకి ఉంటుంది. 37వ పుస్తకంగా మనం చూస్తున్నాము. గత వారంలో మొదటి అధ్యాయం చదువుకున్నాము. మొదటి అధ్యాయంలో దేవాలయము విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తునేటప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటో మనం చూసాము. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోమని దేవుడు వారికి చెప్పాడు. ఆ సమయంలో వారి మధ్యలోనికి దేవుడు హగ్గయి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలోని వారు ఏం చేశారు అన్న సంగతిని వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాము. రెండవ అధ్యాయంలోని ఉన్న సంగతులను ఈరోజు మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. అంటే ఇప్పుడు దేవాలయం కట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. దేవాలయం కట్టడానికి వారు పురుకొల్పబడ్డారు. వారందరూ కూడా దేవుడు ధైర్యం చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు దేవుని పని చేయటానికి పూనుకున్నారు. అప్పుడు పూనుకునేటప్పుడు మనం చూసినట్లయితే 12 నుంచి 15 వచనంలో దేవుని మందిర పని మొదలయ్యింది, ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత కొన్ని దినాలు ఉన్నాయి, మనకి డేట్స్ ఇచ్చాడు. ఇందులోని రెండో అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు మనం ఒకసారి చూద్దాం. రెండో అధ్యాయము హగ్గయి అని ఆయన ప్రవక్త. హగ్గయిలో మనం ఈరోజు చూస్తున్నది ఏంటంటే రెండవ అధ్యాయం చూడబోతున్నాం. రెండవ అధ్యాయము దేవాలయ పని ప్రారంభమైంది. అప్పుడు దేవుడు హగ్గయి ద్వారా చెప్తున్న మాటలు మనం చూద్దాం. 1 నుంచి మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 9వ వచనం వరకు. 1వ వచనంలో సమయం ఇచ్చాడు. సమయము అంటే ఏమన్నాడంటే 7వ నెల 21వ దినమున యెహోవాకు ప్రవక్త యొక్క హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, అంటే ఇక్కడ మనకి ఒక సంగతి తెలియాలి. మీరు ఒకసారి చూడండి. మొదటి అధ్యాయము 1వ వచనంలో 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినం. అలాగే 1వ అధ్యాయంలో మనం అది చూడొచ్చు. తర్వాత 1వ అధ్యాయము 15వ వచనంలో 2వ సంవత్సరము 6వ నెల 24వ దినం. మళ్ళా 2వ అధ్యాయము 1వ వచనంలో 2వ సంవత్సరము 7వ నెల 21వ దినం. తర్వాత 2వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి. 2:10 అక్కడ మరొక డేటు. 2వ సంవత్సరము 9వ నెల 24వ దినం. అలాగే 2వ అధ్యాయంలోనే
20వ వచనం. రెండవ నెల 20వ వచనంలో 2వ సంవత్సరం 9వ నెల 24వ దినం, ఉదయం 1 సాయంత్రం 1. ఆ విషయాలు ఒకసారి డేట్స్ మనం ఒకసారి చూసుకుంటే ఆ తేదీలు 2/1/2010 కూడా ఉంది. ఇంకొక డేటు వేసాం కదా, 2/1/2010, 5 సరిపోయి. మొత్తం ఈయన ప్రవచించింది ఎన్ని నెలలు అంటే 4 నెలలు. హగ్గయి ప్రవచించిన కాలం అంటే ఎన్ని నెలలు అంటే చాలా చిన్న కొద్ది కాలమే. 4 నెలలు ప్రవచించాడు. ఏటి 4 నెలలు అంటే 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. 4 నెలలే. తక్కువ కాలం ప్రవచించిన ప్రవక్త ఇతను. హగ్గయ్య తక్కువ కాలమే దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రకటించాడు. ఆ డేట్స్ని మనం చూసుకున్నాం. అప్పుడు 2వ అధ్యాయము 1-9 నుంచి మనం చూసినట్లయితే మొదటి వచనంలో సమయం ఇచ్చాడు. సమయం, ఈ సమయం ఏంటంటే 2వ సంవత్సరం 7వ నెల 21వ దినం. అప్పుడు ఈ దినంలో ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రవక్త చూడండి. 2వ వచనంలో ఎవరికి చెప్తున్నాడు? 2వ వచనం చదువుతున్నాను. నీవు యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతో ఇట్లనుము. అంటే మెసేజ్ ఎవరికి వెళ్తుందంటే, ఎవరికి అంటే 3 ఉన్నారు. జెరుబ్బాబేలుతోనూ, రెండోది యెహోషువతోనూ, మూడోది ఎవరంటే శేషించిన జనం అంటే వచ్చిన వారు జనముతోనూ చెప్పు అన్నాడు. ఈ 3తోని దేవుని మెసేజ్ అనేది హగ్గై ద్వారా వస్తుంది. వీళ్ళ దగ్గరికి హగ్గై వెళ్ళాడు, చెప్తున్నాడు. హగ్గైకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ విషయం? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడే చెప్పాడు. అది గమనించండి. ఎప్పుడు దేవుడికి మనుషులకి మధ్య సంధానకర్తగా ప్రవక్త ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పడమే ప్రవక్త పని తప్ప తన సొంత మాటలేమి అతను చెప్పడు. అలాగే దేవుడు చెప్పమన్న దాన్ని హగ్గయ్య తీసుకొచ్చాడు, చెప్తూ ఉన్నాడు. అప్పుడు 3వ వచనంలో చూస్తున్నట్లే సమస్య ఉంది. ఇక్కడ సమస్య ఏంటా సమస్య అంటే, పూర్వం అంటే సమస్య ఏంటంటే, అంతకుముందు ఒక దేవాలయం కట్టబడింది. ఎప్పుడు కట్టబడింది? ఎవరి కాలంలో కట్టబడింది అంటే సొలొమోను కాలంలో కట్టబడిన దేవాలయం. సొలొమోను కాలంలో కట్టబడిన దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 7 సంవత్సరాలు కట్టారు. చాలా గొప్పగా కట్టబడింది ఆ దేవాలయం. ఆ దేవాలయం కట్టబడిన తర్వాత ఆ దేవాలయాన్ని ఎవరు పడగొట్టేశారు? నెబుకద్నెజరు పడగొట్టాడు. పడగొట్టేసిన తర్వాత పడగొట్టడమే కాకుండా అక్కడున్న ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి బబులోన్లో పెట్టాడు. ఆ బబులోన్లో ఉన్నప్పుడు మళ్ళా బబులోన్ నుంచి తిరిగి కొంతమంది వచ్చేసారు. ఎవరి నాయకత్వంలో అంటే జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చినప్పుడు గమనించండి, ముసలోళ్ళు కూడా అందులో ఉన్నారు. 70 సంవత్సరాలు అయ్యింది. ఈ ముసలోళ్ళలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, అమ్మో ఆ దేవాలయం ఎంత గొప్పది, మీరు ఇప్పుడు దేవాలయం కడుతున్నారు, ఇది దాంతో పోల్చుకుంటే గొప్పదంటారా అని వాళ్ళలో ఒక అనుమానం వచ్చింది. సమస్య అది. అర్థమైందండి? అప్పుడు మేము ఉన్నాము, ఆ దేవాలయం చూసాము, అది ఎంత గొప్ప దేవాలయం, అసలు ఆ మొదటి దేవాలయం చాలా గొప్పది, ఇప్పుడు మళ్ళా మీరు రెండోసారి కడుతున్నారు దేవాలయాన్ని
అని కొంతమంది ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు. అంత గొప్ప దేవాలయం మీరు కట్టగలరని వారితో మాట్లాడుతున్నారు. మూడో వచనం చూసినట్లయితే చూడండి, 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. ఏమండి, ఎవరిలో ఉన్నారు? వచ్చిన జనాంగంలో ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలు చెరకు వెళ్ళారు, మళ్ళీ తిరిగి 70 సంవత్సరాలు వచ్చేసారంటే అప్పట్లో మనుషులు ఒక 120 సంవత్సరాలు 110 సంవత్సరాలు బ్రతికేవారు. వాళ్ళు ఉన్నారు. ఆ దేవాలయాన్ని చూసిన వారు చాలామంది అందులో ఉన్నారు. దేవుడికి మనుషుల యొక్క మనసు తెలుస్తుందో తెలియదా? తెలియదండి. వాళ్ళు దేవాలయానికి అంటే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి మనందరం వచ్చాం కదండి. వచ్చిన మనందరిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దేవుడికి మాత్రం తెలుసు, యేసుప్రభు వారికి తెలుసు. మనం ఎలా వస్తున్నామో, ఎందుకు వస్తున్నామో, అసలు ఎలాంటి ఆలోచనతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అతనికి సంపూర్ణంగా తెలుసు. అలాగే మందిరాన్ని కట్టడానికి పూనుకున్న వారిలో కొంతమంది ఎలాగున్నారు అంటే, మందిరాన్ని కడుతున్నాం కానీ ఆ మొదటి మందిరం అంత గొప్పగా దీన్ని కట్టగలమా, అంత మహిమ దీనికి వస్తుందా అని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. అది అక్కడ ఉన్న సమస్య. అది కట్టడానికైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చర్చికి నుంచి బయలుదేరి వెళ్తామండి. ఎక్కడికి వెళ్తాం? సువార్తకి వెళ్తున్నాం చాలామంది. మనలో కొంతమందికి చాలా రకాల అనుమానాలు ఉండొచ్చు. మనం ప్రకటిస్తున్నాం, ఎవరైనా మారుతారంటారా? ఎవరైనా వింటారంటారా? ఎవరైనా చదువుతారంటారా? ఈ పాంప్లెట్లు ఇస్తాం, వాళ్ళు చింపేస్తారా? ఇలాంటి అనుమానాలతో మనం కూడా ఉంటాము. అలాగే దేవాలయం పనికైతే రెడీ అయ్యారు, సిద్ధమయ్యారు. కానీ వారి మనసులో ఉన్నది మాత్రం ఏమిటి అంటే, జాగ్రత్తగా గమనించండి, మనసులో ఉన్నది ఏంటంటే, అంటే కొంతమంది ఖాళీగా ఉంటారండి. వారికి మంచి ఆలోచనలు కొన్నిసార్లు రావు. ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? పనిలో ఉంటే ఆలోచనలు మంచిగా ఉంటాయి, లేని వాళ్ళకి ఏవో ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు సమస్య చెప్తున్నాడు యెహోవా. ఏమంటున్నాడు? 3వ వచనం చూడండి. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. మీలో అంటే ఎవరిలోని? శేషించిన జనంలో, ఇగో ఇందులో ఉన్నారు కదా, మీలో ఉన్నారు కదా. అప్పుడు అంటున్నారు, తర్వాత అంటున్నాడు, ఏమన్నాడంటే, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. ప్రశ్న ఎవరేసేస్తున్నారు? అక్కయ్య అడుగుతున్నాడు. అట్టి వారికి ఇది ఎలా కనబడుతుంది? ఎట్టిదిగా కనబడుతుంది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా. ఎవరు చెప్పేశారండి? అంటే దేవుడు తెలుసండి. అది ఎప్పుడు మనం అనుకోవాలి. పాటలు పాడినప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఆరాధనలో కూర్చునేటప్పుడు కానీ, దేవుని కార్యక్రమం ఏది చేసినా ఎవరు ఎలాంటి ఆలోచనతో చేస్తున్నారో దేవుడికి తప్పకుండా తెలుసు. కొంతమంది అతిశయంతో రావచ్చు దేవుని సన్నిధికి, కొంతమంది తగ్గించుకొని రావచ్చు దేవుని సన్నిధికి. ఎవరు తగ్గించుకొని వస్తున్నారో, ఎవరు అతిశయంతో వస్తున్నారో ఆయనకు తెలుసు. బయట రూపం కాదు ఆయన చూసేది. అర్థమైందండి? లోపల నాకు బోల్డ్ అంత గర్వం ఉందనుకోండి, నేను మామూలుగా ఇది పట్టుకొని చెప్తున్నాను అనుకోండి, దేవుడు అంటాడు, నువ్వెందుకు అంత గర్వంతో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తావని అంటాడు. అదే విషయం. కావున కూర్చున్నవారు, నిలబడినవారు, వస్తున్నవారు, వెళ్తున్నవారు, దేవునితో సంబంధం ఉన్నవారు అందరికి గురించి దేవుడికి తెలుసు. పనిలోనైతే పాల్గొంటారు కానీ కొంతమంది లోపల అనుకుంటారు, కొంతమంది పక్కోళ్ళతో అంటారు, ఏంటి ఇదేమైనా జరుగుతుందా అంటారా అని అంటారు. పక్కనున్న వాళ్ళతో వెళ్తామంటారా, అక్కడికి చేరుకుంటామంటారా? చాలామంది అలాగ ఉన్నారు. ఇశ్రాయేలు నడిపించినప్పుడు కూడా మోషేని ఎంతమంది సనుక్కున్నారు? మోషే మీద సనుక్కోలేదా? మోషే మీద సనుక్కున్నారు. కొంతమంది సమాజంలోనే కొంతమంది ఏమయ్యారంటే, ఇదేంటి మనల్ని కణాలు తీసుకెళ్తానన్నాడు, ఇక్కడే చంపేసినట్టున్నాడని సంశయించలేదా? అనుమానించలేదా? దేవుడికి తెలుసు అంతా కూడాను. అందుకే ఇక్కడ కూడా మీరు పని అయితే ప్రారంభించారు, మందిరం అయితే కడుతున్నారు, మీలో ఒక గొప్ప అనుమానం ఉంది. ఏంటంటే ఒక సందేహం ఉంది. 3వ వచనంలో సమస్య చెప్తున్నాడు. అప్పుడు మందిరం చాలా గొప్పదిగా ఉంది, ఇప్పుడు మందిరం తక్కువగా కనిపిస్తుంది.
అప్పుడు మందిరము అప్పుడు మందిరం అంటే ఎవరిదండి? ఎవరు కట్టించిందండి? సొలొమోన్ దేవాలయం. అదే అప్పుడు మందిరం అంటే సొలొమోన్ దేవాలయం. చూసిన వారు అప్పుడు మందిరం గొప్పదిగా ఉంది. ఇప్పుడు మందిరం ఎలా అంటున్నాడంటే చూడండి, ఇప్పుడు మందిరం తక్కువగా కనిపిస్తుంది. మందిరము తక్కువగా కనిపిస్తుంది. ఇది సమస్య. అప్పుడు ఈ సమస్యను పూర్తిగా వాళ్ళ మైండ్లో నుంచి తీయటానికి దేవుడు చెప్తున్న సమాధానం 4వ వచనం నుంచి మనం చూస్తే, 4వ వచనం నుంచి ఇప్పుడు బాగా ఉత్సాహంతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ఇక్కడ? ఎవరండి? జెరుబ్బాబేలు, యెహోషువ. అంతేకాకుండా మరికొంతమంది ఉంటారు మంచి ప్రజలు. చేద్దాం జెరుబ్బాబేలు, చేద్దాం పని చేద్దాం, దేవుని పని చేద్దాం అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమందికి ఉన్న ఆలోచన ఏంటంటే, మీరు కడుతున్నారు కానీ అప్పుడు మందిరము గొప్పదిగా ఉంది, ఇప్పుడు మందిరము తక్కువగా కనిపిస్తుంది, అయితే పని ఆపేద్దామా? ఇలాంటి వాళ్ళు పక్క నుంచి వచ్చి మాట్లాడుతున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, అందులో ఉన్నవారే. అప్పుడు 4వ వచనంలో మనం చూసినట్లయితే పరిష్కారం, 4వ వచనం నుంచి పరిష్కారం ఏమన్నారంటే చూడండి జాగ్రత్తగా. జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడు యెహోజాదు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. అమ్మ పరిష్కారం ఎవరు చెప్తున్నారు? చాలామంది అనొచ్చు, మీరు చేయగలరా ఈ పని? మీరు ఈ ఊళ్ళో సువార్త ప్రకటించగలరా? మీరు అసలు ఎంతమందిని కాపాడగలరు? నువ్వు సేవ ప్రారంభించేసావు, చేసేయగలవా అని డిస్కరేజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్లో వాళ్ళే ఉంటారు. అర్థమైందండి? సహకరించకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఉంటారు. యేసు ప్రభువాన్ని కూడా మనం చూసినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. యేసు ప్రభువాన్ని వెళ్ళిపో, నువ్వు ఏం చేస్తావు, మా దగ్గర ఎందుకు సువార్త ప్రకటిస్తావు అని అతను సిలువ వేసినంత వరకు నమ్ముకోకుండా ఉన్నారు. కావున ఈనాడైనా ఆనాడైనా దేవుని పని చేసేటప్పుడు మనకు ఇచ్చే ధైర్యం ఎక్కడి నుంచి అంటే దేవుడి దగ్గర నుంచే రావాలి. ఇప్పుడు దేవుని పని పూనుకుండా ప్రారంభించిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, ఈ పని జరుగుతుందా, ఈ పని పూర్తి చేయగలరా, అసలు మొదటి మందిరం ఎంత గొప్పదో తెలుసా, అలాంటి మందిరం మీరు కట్టేయగలరా అని ఎవరిని అంటున్నారంటే ఇందులో కొంతమంది అనుమానం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే హగ్గై ద్వారా, మీరేమీ భయపడొద్దు జెరుబ్బాబేలు, మీరేమీ భయపడొద్దు యెహోషువ, నువ్వేమీ భయపడొద్దు, మరి ఆయనతో పాటుగా ఉన్న జనులారా మీరందరూ ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి అని చెప్తున్నారు. అది పరిష్కారం. ఇప్పుడు చెప్తున్న మాట చూడండి, ఏమన్నాడంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరండి ఉన్నారు అంటే ధైర్యం ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. ఏమండి? ధైర్యం ఇచ్చేది దేవుడు. దేవుడు పరిష్కారం చేస్తున్నాడు. ఇప్పుడు పని ఆపడం సులువే, కానీ పని జరిగించడం చాలా కష్టం. అసలు ముఖ్యంగా చెప్పాలంటేనండి దేవుని పని చేయడం చాలా కష్టం అండి. లోక సంబంధమైన పనులైతే ఎంతమంది అయినా సహకరిస్తారు. దేవుని పనికి అన్నామనుకోండి అలక్ష్యం చేస్తాం, ఎవరిమైనా అలక్ష్యం చేస్తాం. ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతారు మనుషులు, కానీ దేవుని మందిరం కట్టేటప్పుడు కానీ దేవుని పనులు చేసుకునేటప్పుడు కానీ మనుషులు అంత ఇష్టపడరు. ఎవరు చూసుకుంటారంటే ఆ సువార్తికుని భార్యో ఇంకెవరో ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఎవరో ఉండి అక్కడ చూసుకుంటారు అంతే. కొద్దిమంది డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. అది గమనించండి, చాలామంది ఉంటారు. ఫోన్లో కూడా ఏమండి ఎలాగవుతుందని పని అడగలేని వారు కూడా అసలు ఇన్ని సువార్త సభలు జరిగాయి కదా, ఎలా జరుగుతున్నాయని కూడా కొంతమంది అడగని వారు ఉన్నారు. అసలు ఇంత ఆయిల్ పోంచుతున్నారు కదా, వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎలాగొస్తున్నాయండి అడగని వారు కూడా ఉంటారు. అదే ఎక్కడికైనా మన సొంత కార్యక్రమం అనుకోండి, ఆ ఇంట్లో బంధువులు వచ్చి అడుగుతారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎలాగో అప్పు చేస్తున్నావా, ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఏదైనా తాకట్టు పెట్టా వస్తువులు,
తేడా గమనించారా? దేవుని పని చేయడం అంత సులువేమి కాదండి. భౌతికమైన పనులు ఇంతవరకు వాళ్ళు చేసుకున్నారా లేదా? వాళ్ళు ఇంతవరకు ఇంచుమించు 16 సంవత్సరాలు, 14 నుంచి 16 సంవత్సరాలు ఏ పనుల్లో ఉన్నారు? వాళ్ళు సంపూర్ణంగా ఇంటి పనుల్లో ఉన్నారండి. పని ప్రారంభించేటప్పటికి వాళ్ళకి సంశయం ఏంటంటే, ఈ పని జరుగుతుంది అంటారా, ఇది పూర్తవుతుంది అంటారా అని కొంతమంది సంశయంతో ఉన్నారు. అది విషయం. వాళ్ళు ప్రయాస, ఎంత ప్రయాస అంటే సొంత ఇంటి కోసం లోన్లు తీసుకుంటారు, సొంత పని కోసం అప్పులు చేసి రూపాయి వడ్డీ, ₹2 వడ్డీ, ₹3 కష్టపడి తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టడం కోసం అంటారు, ఏం కడుతున్నామండి వడ్డీలు, మేము వడ్డీలు కట్టడానికి మా జీతం అంతా సరిపోతుంది అంటారు. మన చర్చి బిల్డింగ్ కట్టినప్పటికి 42 లక్షలు ఎంతో అప్పు ఉంటే ఇప్పుడు 12 లక్షలు తీర్చాం, 30 లక్షలు ఇంకా ఉంది. దానికి ప్రతి నెల ఎలాగొకలాగా ఇబ్బంది పడేనా అలా కడుతున్నాం. ఎవరికి డబ్బులు ఎగ్గొట్టడం అలాంటివి లేవు. టైం అంటే టైమే. నీ సొంత పని చేసుకునేటప్పుడు నువ్వెంత ప్రయాసపడతావు, నువ్వెంత ఆలోచిస్తావు. స్కూల్ ఫీజులు కట్టేటప్పుడు కానీ, పిల్లలకు బట్టలు కొనేటప్పుడు కానీ సొంతం ఎంత అంటే ప్రెస్టేజ్కి వెళ్ళిపోతాం. మరి వాళ్ళు రంగులు ఎంచుకున్నారు, మా ఇంటికి రంగులు లేకపోతే ఎలాగా అని ఎంచుకుంటాం. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, నేను కొనుక్కోపోతే ఎలాగని ఆలోచిస్తాం. మా అబ్బాయికి కనీసం పుట్టినరోజుకి ఒక 3000 డ్రెస్ అయినా లేకపోతే ఎలాగా, వాళ్ళ పిల్లల దగ్గర షేమ్ అయిపోతాడని ఆలోచిస్తాం. కానీ దేవుని పని ప్రారంభిస్తే చాలు ఆటంకాలు స్టార్ట్ అయిపోతాయి. ఇంతవరకు 16 సంవత్సరాలు వాళ్ళు పనులు చేసుకున్నారు. దేవుడే హగ్గయి ద్వారా వాడిని ప్రోత్సహించాడు, ఉత్సాహపరిచాడు. పని ప్రారంభమైన తర్వాత కొంతమంది గుంపు ఏమనుకుంటున్నారంటే, ఏంటి మందిరం కట్టడం ప్రారంభించారు, కట్టిగల రేటు మీరు అంత బాగా కడతారా అని వాళ్ళే ఏం చేస్తున్నారంటే డిస్కరేజ్ చేస్తున్నారు. అందుకు హగ్గయి ద్వారా దేవుడు మరొకసారి దర్శన రీతిగా మాట్లాడి, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, శేషించిన జనులారా ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి అని మాట్లాడుతున్నారు. కావున ఆలోచన చేయండి ప్రియులారా, సమస్య పరిష్కారం ఇచ్చేది ఎవరిస్తారు చెప్పండి? కొంతమంది ఉంటారు, అన్నయ్య పని చేస్తున్నారు కదా అన్నయ్య మనం చేద్దాం అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, లోపల ఉంటారు. అందరూ అలాగ ఉంటారని కదా, ఉంటారు. కానీ అక్కడ కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది మీరు చేస్తున్నారు, మీరు చేయలేరు, అందుకు ఈ ధైర్యం తెచ్చుకున్నాను, మీ పని జరుగుతుంది అని అన్నారు. అప్పుడు గమనించండి ప్రియులారా, అంతకుముందు అండి ఎవరు పంపించారు ఆయన్ని, హగ్గయిని వాళ్ళందరినీ? కోరేష్ పంపించాడు కదా. కోరేష్ పంపించినప్పుడు అండి బోల్డ్ డబ్బులు బంగారం ఇచ్చి పంపించాడు. అంతేకాదు, అప్పటికి ప్రపంచమంతా కూడా ఎవరి అధీనంలో ఉంది? పారసీకుల అధీనంలో ఉంది. పన్నులు కట్టించిన డబ్బులు, మిగతా డబ్బులన్నీ కూడా వాళ్ళు నెల కూడా తీసుకుంటున్నారు. తీసుకొని కోరేష్ యొక్క ఉద్దేశం ఏమిటంటే మందిరం కట్టండి అని ఉద్దేశం. ఓకేనా, మందిరం కట్టండి అని ఉద్దేశంతో పంపించాడు. కానీ వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, డబ్బులైతే వస్తున్నాయి, ఆ డబ్బులు తీసేసుకొని వీళ్ళు వాటిని వారి సొంత వాటికి ఉపయోగించేసుకుంటున్నారు. ఎవరి సొంత వాటికి? ఇశ్రాయేలు వారి సొంత వాటికంటే. ఇప్పుడు ఇశ్రాయేలు ఇల్లు కట్టాలంటే ఎలాగ ఇల్లు కడతారు? వాళ్ళకి బంగారం ఎక్కడది, డబ్బులు ఎక్కడవంటే వాళ్ళు ఒకరి కింద బానిసలుగానే ఉన్నారు కదా. అప్పుడు కోరేష్ కానీ తర్వాత దర్యావేష్ కానీ ఎవరైనా అక్కడి నుంచి పంపిస్తూ ఉంటే, ప్రతి నెల పంపిస్తే దేవాలయం కట్టండి డబ్బులు వస్తుంటే అవి వీళ్ళందరూ దేనికోసం వాడేసుకుంటున్నారంటే వారి సొంత వాటికి వాడేసుకుంటున్నారు. అది సమస్య. వారికి అవన్నీ సొంత వాటికి అన్నిట్లో వాడేసుకొని ఇలా వాడేసుకుంటే దేవుడే మళ్ళా హగ్గయిని లేపి, జకర్యాని లేపి, మలాకీని లేపి అన్నాడు, అయ్యా వాళ్ళు అలా చేసుకుంటున్నారు, మంచిది కాదు, దేవుని పనిని ప్రారంభించమనండి, దేవుని మందిరం కట్టమని చెప్పండి అని హగ్గయి ద్వారా ప్రోత్సహిస్తున్నాడు. పని ప్రారంభమైంది.
ప్రారంభమైన తర్వాత కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఈ విషయం చెప్తున్నారు, మందిరము సొలొమోను దేవాలయం గొప్పదిగా ఉంది, ఇప్పుడు మందిరం తక్కువగా కనిపిస్తుందని చెప్పారు. అప్పుడు పరిష్కారం చేస్తున్నాడు. ఏమన్నాడు అంటే, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. అప్పుడు 5వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో ఉండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునిడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో ఏమని నిబంధన చేశాడు? నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటానన్నాడు. అతను ఎప్పుడూ ఉంటాడు తోడుగా. అందుకే ఏమంటున్నాడంటే 5వ వచనంలో, నిబంధనను జ్ఞాపకం చేసుకునండి. 4లో ధైర్యం తెచ్చుకోండి, పరిష్కారం చెప్తున్నాడు. పరిష్కారం. అప్పుడు 5వ వచనంలో ఇంకా ధైర్యపరుస్తున్నాడు. ఏంటంటే, నిబంధనను జ్ఞాపకం చేసుకునిడి. నిబంధన జ్ఞాపకం చేసుకునిడి. నిబంధన జ్ఞాపకం చేసుకునిడి. అప్పుడు అంటున్నాడు, చూడండి ఎంతవరకు వారితో దేవుడు నిబంధనతో ఉంటాడు అంటే, యేసుప్రభు వచ్చినంత వరకు కూడా దేవుని ప్రజలను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఏమండి, మొదటి నిబంధన, పాత నిబంధనలో మొదటి నిబంధన ఎక్కడ చేయబడ్డదండి? ఏ కొండ దగ్గర? సీనాయి కొండ దగ్గర, సీనాయి కొండ వద్ద దేవుడు మోషే ద్వారా పాత నిబంధన ఇచ్చాడు. గమనించండి. ఇప్పుడు ఈ పాత నిబంధన ఇచ్చిన ఈ దేవుడు ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని క్రొత్త నిబంధన వచ్చినంత వరకు కాపాడుతూనే వచ్చాడు. అంటే కొత్త నిబంధన అంటే ఎవరు వచ్చినంత వరకు కాపాడాడు? ప్రభువు వారు వచ్చినంత వరకు ఇశ్రాయేల్ జనాంగాన్ని కాపాడుతూనే ఉన్నాడు. అదండి అతని యొక్క సహాయం, అది అతని యొక్క కాపుదల అది. అందుకే మళ్ళీ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, నిబంధన జ్ఞాపకం చేసుకునండి. మీ ద్వారా నేను యేసుప్రభుని తీసుకొని రావాలి. యేసుప్రభు వచ్చినంత వరకు కూడా మిమ్మల్ని నేను ఉంచుతాను, కాపాడుతాను. కాబట్టి అతను అంటున్నాడు, నిబంధన జ్ఞాపకం చేసుకునిడి. 5వ వచనంలో, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది, మీరు భయపడకుడి. యేసుప్రభు వారు అంటే పరిశుద్ధాత్ముడు మామూలుగా చూస్తే అరణ్యంలో ఉండేటప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళతో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మామూలుగా మనం చూస్తే పరిశుద్ధాత్ముడు నిర్గమకాండం 31వ అధ్యాయంలోని, నిర్గమకాండము 31వ అధ్యాయంలోని దేవుని ఆత్మ వారితో ఉన్నాడు. 31వ అధ్యాయం చూడండి. అంటే దేవుని ఆత్మ ఎప్పుడూ వారి మధ్య ఉన్నారు. మొదటి గుడారం ఏది? ప్రత్యక్ష గుడారము కట్టినప్పుడు 31వ అధ్యాయంలో 3-5 వచనాలు కలిసి ఉన్నాయి కదండి. అక్కడ 3 నుంచి 5 వచనాలు చదివినప్పుడు 6వ వచనం పైన దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను అన్నాడు. ఆ రోజు దేవుని ఆలయం కట్టేటప్పుడు, ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు అహోలియాబు, బెసలేల్ అనే 2 వ్యక్తులకి దేవుడు తన ఆత్మనిచ్చాడు. వాళ్ళ ద్వారా కట్టించాడు. అది కొండ మీదకి వెళ్ళి మోషే చూశాడు, మాట్లాడాడు. నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలని దేవుడు చెప్తే ఆ పరిశుద్ధ స్థలం అనే దాన్ని తయారు చేయటానికి దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? 2 వ్యక్తులు. అక్కడ పేర్లు చెప్పాడు చూడండి. 31వ అధ్యాయము 6వ వచనంలోని అహోలియాబు అని అన్నాడు.
2వ వచనంలో బెసలేలు అన్నాడు. అంటే వారిద్దరి మీద ఆత్మ ఉంచి వారు మందిరం కట్టే విషయంలో, అంటే ఏ మందిరం అంటే ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళ్ళేటప్పుడు అందరూ ఎక్కడ కూడుకునేవారు? ప్రత్యక్ష గుడారం దగ్గర కూడుకునేవారు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసేటప్పుడు వారితో ఎవరు ఉన్నారు అంటే దేవుని ఆత్మ ఉన్నాడు. తర్వాత రెండో దేవాలయం, అంటే రెండోది ఎక్కడ కట్టారంటే సొలొమోను దేవాలయం దగ్గర. సొలొమోను దేవాలయంలో మనం చూసినప్పుడైతే సొలొమోను దేవాలయం కట్టినప్పుడు కూడా వారికి ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుని ఆత్మ తోడుగా ఉంది. ఇప్పుడు మూడోది, మళ్ళా దేవాలయం కొట్టబడిన తర్వాత మూడో దేవాలయాన్ని ఇప్పుడు ఎవరు కడుతున్నారంటే ఇగో ఈ జెరుబ్బాబెలు, యెహోషువ, మిగిలిన జనాంగం కడుతున్నారు. మీకు కూడా నా ఆత్మను మీ మధ్య ఉంచుతాను, మీరు భయపడకండి, మీరు కట్టగలరు. మొట్టమొదట ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు అహోలియాబుకి, బెసలేలుకి ఎలాగైతే తోడుగా ఉన్నదో నా ఆత్మ, ఆ సొలొమోను దేవాలయం ఎలాగైతే కట్టేటప్పుడు నా ఆత్మను ఉంచానో, ఇప్పుడు మీరు దేవాలయం కడుతున్నారు కదా, నేను కూడా మీ మధ్య నా ఆత్మను ఉంచుతాను, మీరేమీ భయపడొద్దు. ఇప్పుడున్న దేవాలయం ఏదండి? ఇప్పుడున్న దేవాలయము సంఘమే కదా. సంఘంలో కూడా ఆత్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే ఇప్పుడైనా సంఘం కట్టబడుతూ ఉంది అంటే ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి, లేకపోతే కట్టలేము. అంటే జనులు సంఘంలోకి రావాలన్నా, సంఘంలో ఉన్న జనులు నాణ్యతలోని అభివృద్ధి చెందాలన్నా ఎవరు చేయాలి ఆ పని అంటే దేవుడు చేయాలి. వృద్ధి కలుగు చేసేవాడు దేవుడని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఆ రోజు దేవాలయం కట్టడానికి పూనుకుంటున్న వారితో కూడా దేవుడు చెప్తున్నాడు. 3వ అధ్యాయము ఇలా అంటున్నాడు. 3వ అధ్యాయంలోని 6వ వచనం చదవండి. నేను నాటాను, చూడండి, నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. తర్వాత 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే ప్రతి కాలమందు కూడా దేవుని ఆత్మ అనే అతను మనతో పాటుగా ఉంటున్నాడు. పూర్వమందు ఉన్నాడు, ఆ తర్వాత కాలంలో ఉన్నాడు, ఇప్పటి కాలమందు కూడా దేవుడు తన ఆత్మను మనలో ఉంచితేనే, సంఘంలో ఉంటేనే ఆ సంఘం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది, వృద్ధి చెందుతుంది. ఆ సంఘాన్ని మనం కట్టగలం. ఇప్పుడు ఈ సంఘం అనేది కట్టబడుతుంది అంటే సంఘం కట్టేవాడు దేవుడే, వృద్ధి చేసేవాడు దేవుడే. సంఘములో పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఉంటేనే ఆ సంఘాన్ని మనం కట్టగలుగుతున్నాము, లేకపోతే కట్టలేము. అందుకే దేవుడు కూడా ఆ పరిశుద్ధాత్ముడు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను దుఃఖపరచవద్దు. అంటే ఒకవేళ ఎవరిలోనైనా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఆ వ్యక్తి సంఘంలోని ఉన్నాడా, బయటికి వెళ్ళిపోయాడంటే అతను సంఘంలోకి వచ్చినా కూడా అతను బయట ఉన్నట్టే లెక్క. సంఘంలో ఉన్నవారు అందరిలో కూడా ఎవరు నివసించాలి? ఇదిగో నా ఆత్మ మీ మధ్య ఉన్నది. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. మనతో ఉంటే మనం భయపడం, మనకు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు కార్యం చేస్తాడు. ఆ విషయాన్ని జెరుబ్బాబెలుతోనూ, యెహోషువతోనూ, శేషించిన జనులతోనూ హగ్గై ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్దాం చూడండి. అంటే పరిశుద్ధాత్ముడు లేదా దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకండి అని ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? దేవాలయం కట్టేవారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇది సంఘము కూడా దేవాలయం అనుకుంటే, దేవాలయం కట్టే పనిలో మనందరం ఉన్నామా లేదండి? మనందరం పనివారమే. కాబట్టి అందరిలో కూడా ఎవరు ఉండాలంటే ఆత్మ అనేవాడు ఉండాలి. ఆత్మ ఉంటే మనం కట్టగలుగుతాం, ఆత్మ లేకపోతే మనం కట్టలేము. భయపడకుడి. తర్వాత 6వ వచనం చదవండి. 6వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనం.
ఆ, ఇక కొంతకాలము ఇంకొక మారు. ఉమ్, ఆ, ఆ, కంపింపజేస్తున్నాడు. ఎందుకు కంపింపజేస్తాడు? ఎందుకు కంపింపజేయాలి? ఎప్పుడైనా కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు కంపించింది, భూమి కంపించింది. అవునా? భూమి కంపించిందంటే అతను సమాధానం ఇస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో సమస్య ఉంది అక్కడ. 4వ అధ్యాయంలో 25 నుంచి లేదా 24 నుంచి, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశాన్ని భూమిని సముద్రంలో వాటిలో సమస్తాన్ని కలుగు చేసిన వాడవు. మరి అన్యజనులు ఎందుకు అల్లరి చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు ఎందుకు లేస్తున్నారు? అధికారులను ఏకంగా ఎందుకు కూడుకుంటున్నారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించదు కదా. ఏవి జరగవల్లని నీ హస్తమును నీ సంకల్పను ముందు నిర్ణయించినో వాటన్నిటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడిని యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యమును చేటుకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. 31వ వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అదండి. అంటే కంపించిందంటే ఏం జరిగింది? ప్రార్థించినప్పుడు భూమి కంపించిందంటే ఆయన సమాధానాన్ని ఇస్తున్నాడని అర్థం. అర్థమైందండి? పౌలు శీలలు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? కంపించింది. అంటే సమాధానం ఇస్తున్నాడు ఆయన. నేను మరొకసారి కంపింపజేస్తాను అని 6వ వచనంలో చెప్తున్నాడు. నేను సమాధానం ఇస్తాను, మీరేమి భయపడొద్దు అని 6వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాటను మళ్ళా తెలియపరుస్తున్నాడు. 7వ వచనం, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులను తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు. ఒకవేళ మీరు కడుతూ ఉండేటప్పుడు బోల్డని వనరులు కావాలి కదా, బాగా కావాలి, అన్నీ కావాలి. ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు ఏమండి, ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు దేవాలయాన్ని ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు మోషే సెలవిచ్చాడు, అమ్మా మనం ప్రత్యక్ష గుడారం నిర్మించుకుంటున్నాము, అందరూ అన్నీ తెచ్చండి అంటే వాళ్ళు తెచ్చినవేటండి చాలా ఎక్కువైపోయాట. ఎక్కువైపోతే అప్పుడు వెంటనే మోషే మళ్ళీ ఆజ్ఞాపించాడు, ఇంకా మీరు తేవడం ఆపేయండి అన్నాడు. రెండోది, సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు కూడా దావీదు ఎంత బంగారం ఇచ్చాడు, ఎంత వెండి ఇచ్చాడు, అవన్నీ సంపాదించి పెట్టాడు. తర్వాత కూడా దావీదుతో పాటుగా ఉన్నవారు కూడా ఆ మందిరం నిర్మాణానికి చాలామంది ఇచ్చారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మందిరం కడుతున్నారు, వీళ్ళ దగ్గర ఏముంది కట్టడానికి? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చెరలో నుంచి వచ్చారు. చెరలో నుంచి వచ్చిన వారి దగ్గర ఆస్తిపాస్తులు ఏముంటాయి? ఏముంటాయి వాళ్ళ దగ్గర? బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినప్పుడు మనం ధనవంతులమా? మనం బానిసలుగా ఉండేటప్పుడు మన దగ్గర ఏముంటాయి? ఏముండవు. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఎవరిని ప్రేరేపిస్తానంటున్నాడంటే, ఎవరిని కదిలింపజేస్తాను అంటున్నాడంటే, నేను అన్యజనులు కదిలింపజేస్తాను, వారు తీసుకొచ్చి మీకు వస్తువులు ఇస్తారు, ఆ వస్తువులు ఈ మందిరంలో వాడండి, మీరేం భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని ఎవరు చెప్తున్నారు? అగ్గి ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు. మీరేం భయపడొద్దు, ముందన్నాడు మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు అందరినీ. తర్వాత నిబంధన జ్ఞాపకం చేసుకోండి అన్నాడు, మీకేం భయం లేదు. తర్వాత నా ఆత్మ మీ మధ్య ఉంచుతాను అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ వారి మధ్యలో ఉంది. ఆ తర్వాత దేవుని నిబంధన జ్ఞాపకం, మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చేస్తానంటే, భూమిని ఆకాశాన్ని అన్నిటినీ నేను కంపింపజేస్తాను, నా సమాధానం ఇస్తాను, మీకు భయం పడకండి. అంతేకాకుండా నేను అన్యజనులు ప్రేరేపిస్తాను. ఇప్పుడు
అతను వాళ్ళందరూ చెరలో ఉండేటప్పుడు దేవాలయం కట్టమని, దేవాలయం కట్టుకోండని ఎవరిని ప్రేరేపించాడు ఆయన? కోరేషుని ప్రేరేపించాడు. కోరేషు దేవుణ్ణి నమ్ముకున్న రాజా, దేవుణ్ణి నమ్ముకోలేని రాజా? ఒక అన్యరాజు. అన్యరాజును కూడా ప్రేరేపించే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. దేవుడికి ఉంది. ఇక్కడ కూడా చెప్తున్నాడు, మీరేం భయపడొద్దు, నేను ఎవరికి తెలియపరుస్తున్నానంటే నేను ఖచ్చితంగా అన్యజనులందరినీ కదిలింపజేస్తానని తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు మనం యజ్రా గ్రంథం కానీ చదివితే అందులో వారు వస్తువులు తెచ్చినట్లుగా మనకు ఉంటుంది. తర్వాత 8వ వచనం చదవండి. 8వ వచనం. సైన్యముల అధిపతగు యెహోవా వాక్కు ఏమంటున్నాడు? వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్ అన్నాడు. అంటే వెండి నాది, బంగారం నాది అని ఎందుకు అంటున్నాడంటే, ఇప్పుడు మీరు ఒకవేళ మందిరాన్ని కట్టేటప్పుడు ఏమేమి కావాలి? వెండి కావాలి, బంగారం కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి అని మీరు ఆలోచిస్తారేమో. అవన్నీ ఎవరు అంటే నావే. నేను ఎవరిని ప్రేరేపిస్తానో వాళ్ళు తీసుకొచ్చేస్తారు. మీరేం భయపడొద్దు, మీరేం అధైర్యపడొద్దు. మీరు అనుకుంటున్నారు కదా అంటే సమస్య ఇక్కడ వచ్చింది. ఏమనంటే అప్పుడు మందిరం, సొలొమోను మందిరం దేంతో కట్టాడు? అంతా బంగారమే. మరి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం ఎంత? ఏమి లేదు. ఒకవేళ ఏవో పంపిస్తే కోరేషు, ఆ దర్యావేషు ఇస్తున్నారు, పంపిస్తున్నారు ఏవో. కానీ మీరు ఒకవేళ అధైర్యపడవచ్చు, అంత గొప్ప బంగారం మా దగ్గర లేదు, అంత గొప్ప వెండి మా దగ్గర లేదు అనుకుంటే, ఆ వెండి నాదే, ఆ బంగారం నాదే, నేను ఎలాగైనా మీకు ఇవ్వగలను, మీకు ఇప్పించగలను, మీరు ధైర్యంగా చేయండి ఆ పని. మనం అనుకుంటాం కదా, ఒకవేళ సిమెంట్ ఎలా కొంటామండి, అది ఎలా వేయగలమండి, ఆ పని ఎలా చేయగలమంటే అదంతా నాదే, సమస్తం నాదే, నేను మీకు ఇప్పించగలను, ఖచ్చితంగా నేను మీకు అవన్నీ ఇవ్వగలను, మీరేమీ భయపడొద్దు, వెండి నాది, బంగారం నాదని సంగతిని 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ, కడవరి అంటే ఇప్పుడు వీళ్ళు కడుతున్న మందిరం, ఈ మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడండి? నేను మహిమను, ఇప్పుడు పెద్దలు ఏమంటున్నారు, ముసలోళ్ళు ఏమంటున్నారు? ఒకసారి యజ్రా పుస్తకం తీయండి. యజ్రా పుస్తకంలోనే మనం చూసినట్లయితే పునాది వేసినప్పుడు ఏం జరిగిందో కొంతమంది ఏం చేశారో అక్కడ రాశాడు యజ్రా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. అమ్మా 8వ వచనం చూడండి అందరూ కూడాను. అంటే మందిరం ప్రారంభము గురించి, మందిరం పునాది వేయటం గురించి అక్కడ చెప్పారు. అక్కడ ఏం జరిగిందంటే నేను చదువుతాను చూడండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము. వారంటే ఎవరండి? వాళ్ళు జెరుబ్బాబేలు, వాళ్ళందరూ. 2వ సంవత్సరము 2వ నెల షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును, యోజాదా కుమారుడైన యెహోషువయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరాలు మొదలుకొని పయ్యుడిగా లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించారు కదండి. 10వ వచనం చదువుతున్నాం చూడండి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా 10వ వచనంలో స్తోత్రం చేస్తున్నారట యెహోవాను కొంతమంది. అప్పుడు 11వ వచనం, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయం ఆయన కృప నిరంతరం నిలుచును అని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబట్లు చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం 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 చేస్తున్నారేటండి. అప్పుడు చేస్తునేటప్పుడు 12వ వచనం చదువుతున్నాను చూడండి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీయులలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. సమస్య అది ఏడుస్తున్నారేటండి. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు కడుతున్నారు, మేము ఆ మందిరం కట్టినప్పుడు చూసాము, ఆ చెక్కలేటి, ఆ మ్రాన్లేటి, ఆ బంగారం ఏంటి, ఆ వెండి ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, ఇప్పుడు మీకేమైనా అది సాధ్యం అవుతుందా?
సాధ్యమవుతుందా? ఏడుస్తున్నారేటండి. అప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి. అయితే మరి అనేకులు సంతోషం చేత బాగుగా అరుస్తున్నారు. అబ్బా, మన దేవాలయం కట్టబడుతుంది, మన దేవుని దేవాలయం కట్టబడుతుంది, అబ్బా సంతోషపడిపోతున్నారు కొంతమంది. అంటే రెండు గుంపులు ఉన్నాయి అక్కడ. కొంతమంది ఏడ్చే గుంపు ఉంది, కొంతమంది అరిచే గుంపు ఉంది, అంటే సంతోషించే గుంపు ఉంది. అప్పుడు ఏడ్చే గుంపు ఉంది కాబట్టి దేవుడు పరిష్కారం చెప్తున్నాడు వాళ్ళకి. మీరేమి జెరుబ్బాబేలు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. యెహోషువ ధైర్యంగా ఉండు. ప్రజలారా ధైర్యంగా ఉండండి. నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. నేను నా నిబంధనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను, మీరు కూడా అది జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఏమీ నేను కొట్టేను. అప్పుడు అంటున్నాడు, నా ఆత్మను పూర్వం అన్ని చోట్ల ఉంచాను. ఏమండి, నోవాహు వాడ కట్టినప్పుడు కూడా ఆత్మరూపిగా వచ్చి సువార్త ప్రకటించాడట ఆయన. ప్రత్యక్ష గుడారం తయారైనప్పుడు కూడా ఆత్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవాలయం కట్టినప్పుడు ఆత్మను ఉంచాడు. అలాగే ఇశ్రాయేలు కాలం అంతట్లో కూడా ఆత్మ ఉంది కదా. ఇప్పుడు కూడా నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతాను, మీరేం భయపడొద్దు, మీరేం భయపడొద్దు. మీరు అనుకుంటున్నారా దానికి ఏది ఒక సూచన చూపించంటే, నేను ఆకాశాన్ని భూమిని ఒకసారి కంపింపజేస్తాను. మీరేమి ఆ కంపింపజేశానంటే ఎక్కడి నుంచి సమాధానం వచ్చింది? దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చింది. అప్పుడు అంటున్నాడు, వెండి ఎవరిది అనుకుంటున్నారు? నాదే. బంగారం ఎవరిది అనుకుంటున్నారు? నాదే. ఈ అన్యజనుల దగ్గర ఉంది కదా, ఇదంతా కూడా నేను మీకు ఏర్పాటు చేస్తాను అని మందిరం మాత్రం కట్టండి, మందిరం కట్టండి అని వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు దేవుడు, ధైర్యపరుస్తున్నాడు. మీకు తెలుసో తెలీదో, అంటే మామూలుగా ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ బయటకు వచ్చినప్పుడు ఏంటండి, ఐగుప్తీలు అన్నారట, ఇదిగో మా చెవులీలు తీసుకెళ్ళిపోండి, మా ముక్కులో తీసుకెళ్ళిపోండి, మా కడియాలు తీసుకెళ్ళిపోండి, మా బంగారం అంతా తీసుకెళ్ళిపోండి, మా వెండి అంతా తీసుకెళ్ళిపోమని ఎవరికి ఇచ్చేశారు? ఇశ్రాయేల్కి ఇచ్చేశారు ఆ రోజు. దాంతోనే ప్రత్యక్ష గుడారం నిర్మాణం జరిగింది అక్కడ. అదండి. అప్పుడు మోషే ఆజ్ఞాపించాడు, మీ దగ్గర బంగారం ఏదైనా ఉంటే తెచ్చండి, మీ దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే తెచ్చండి అంటే అన్నీ ఒలిసేసి దేవుడి సన్నిధికి ఇచ్చేశారు వాళ్ళు. అలా ఇచ్చేశారు. కావున బంగారం ఎవరి చేతిలో ఉంది, వెండి ఎవరి చేతిలో ఉంది, అన్యజనులందరూ ఎవరి చేతిలో ఉన్నారు? అసలు ఈ సమస్తము జరుగుతుందంతా ఎవరి చేతిలో జరుగుతుందంటే దేవుడు, దేవుడు, దేవుడు. అలాంటి దేవుని మందిరం కడుతున్న మీకు నేను ఎందుకు సాయం చేయను? చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా, ఇగో ఆ మందిరం యొక్క మహిమ చాలా గొప్పది, ఇప్పుడు మందిరం చాలా తక్కువగా ఉందంటే దానికి సమాధానం 9వ వచనంలో ఏమన్నాడంటే ఇలా చెప్తున్నాడు. ఏమన్నాడు 9వ వచనంలో? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదండి. అప్పుడు ఒక మంచి విషయం చెప్పాడండి. ఏమంటున్నాడంటే, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను. దేన్ని అనుగ్రహిస్తాడేటండి? సమాధానం. అప్పుడు చెప్పండి, సమాధానం అనేది ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడే. సమాధానం అంటే మందిరంకి వచ్చిన వారు మందిరంలో ఏం దొరుకుతుందని రావాలి అంటే సమాధానం దొరుకుతుందని రావాలి. ఈరోజు ఒక భార్య భర్త కానీ, ఒక అన్నయ్య తమ్ముడు కానీ, ఒక అక్క చెల్లి కానీ ఎవరైనా కానీ దేవుని మందిరంలోని ఉండేటప్పుడు వారి మధ్య ఖచ్చితంగా ఏముండాలంటే సమాధానం ఉండాలి. సమాధానం ఉండాలి. సమాధానం దొరికే స్థలం ఇది ప్రపంచంలోని. కావున ఈరోజు ఒక భక్తుడు లేకపోతే ఒక విశ్వాసి, నేను పలానా వాళ్ళతో నేను మాట్లాడడం నాకు సంబంధం లేదు, నాకు వాళ్ళంటే పడదండి అని అన్నాడంటే అతడు దేవుని మందిరంలో లేడండి. సమాధానంగా లేకుండా ఈ ప్రభు వాళ్ళ తీసుకోకూడదు. అసలు చాలా శాపం కూడాను. అసలు సమాధానకర్తని ఎవరికి పేరండి? చెప్పండి, ఎవరికి పేరండి? దేవుడికి పేరు. ఇప్పుడు నా దగ్గర 10 కేజీలు బంగారం ఉందండి, నేను బ్రాస్లెట్లు ఇవన్నీ వేసుకుని వచ్చాను, చర్చిలోకి వచ్చి కూర్చున్నాను, నాకు ఎవరితోని పడదండి,
నా దేనికి ఏర్పాటు చేశాడు దీన్ని? సంఘాన్ని, సమాజాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? ఒకరితో ఒకరు ఇక్కడ కాదు, బయట కూడా అందరితో సమాధానంగా ఉండాలి క్రైస్తవుడు. ఆ మందిరం అనేది ఎప్పుడు మయంపరచబడుతుందంటే, అది చెప్తున్నాడు, మీరు మునుపటి మందిరం గొప్పది అంటున్నారు కదా, ఆ బంగారంతో కట్టిన మందిరం కన్నా నేను ఈ మందిరంలో సమాధానం ఉంచుతానన్నాడు. మందిరంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు సమాధానంగా రావాలి. ఏమండి? సమాధానంగా రావాలి. ఒక భార్య, ఒక భర్త, ఎవరైనా. అందుకే ఆ సమస్యకు కంప్లీట్గా ఆ 9వ వచనంలో ఆన్సర్ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును, ఈ స్థలమునందు సమాధానం ఉంచుతాను అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, వెండి విలువైనదా, సమాధానం విలువైనదా? బంగారు విలువైనదా, సమాధానం విలువైనదా? అంటే ఇద్దరు భార్యాభర్తలు చర్చకు వస్తున్నారు, లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు చర్చకు వస్తున్నారు, వారిద్దరూ మాట్లాడుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆరాధన చేస్తున్నారు అనుకోండి, ఈ మందిరము మహిమ పొందటం లేదు, ఈ మందిరంలో మహిమ లేదు. మందిరం అంటే నువ్వే, నేనే మందిరం. నా నుంచి దేవుడు ఏం కోరుతున్నాడంటే సమాధానం కోరుతున్నాడు. ఇద్దరు సమాధానంగా ఉండాలి, ఎవరితోనైనా సమాధానంగా ఉండాలి. అలా సమాధానంగా ఉండే మనం ఆరాధన చేయాలి. ఈ మందిరం గురించి చెప్తున్నాడు. నేను ఇక్కడ ఎంత మహిమను ఉంచుతానంటే, ఇక్కడికి వచ్చిన జనులందరూ కూడా ఎలా ఉంటారంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటారు. అది దేవుని కోరిక. కాబట్టి వెండి కన్నా బంగారం కన్నా సమాధానం విలువైనది. ఒకవేళ కలహము లేని జీవితం, అమ్మా, కలహం లేని జీవితం, యుద్ధం లేని బ్రతుకు గొప్పదా కాదా? ఒక దేశానికి యుద్ధం జరిగితే అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారా అమ్మా? ఒక దేశానికి యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కిని గాజా ఆ పట్టణానికి యుద్ధం జరుగుతుంటే అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారా? మరి అక్కడ బోల్డ్ని మంచి మంచి కట్టడాలు ఉన్నాయి, కానీ సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. కావున యుద్ధం లేని బ్రతుకంటే ఇద్దరు జీవితంలో ఎక్కడైనా ఒక కుటుంబంలోని, ఎక్కడైనా ఒక దేవుని సన్నిధిలోని యుద్ధం లేని వాతావరణం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది ఇప్పుడు ఇవ్వబోతున్న మందిరానికి ఇస్తున్న మహిమ. మీరు కట్టండి, నేను అంత మహిమను ఇవ్వబోతున్నానని చెప్పాడు. కాబట్టి 1 నుంచి 9వ వచనం వరకు కూడా ఏముందంటే, 1 నుంచి 9వ వచనం వరకు మొదటి మందిరం కంటే కడవరి మందిరం మహిమ గలదిగా ఉండును. మొదటి మందిరము కంటే కడవరి మందిరము మహిమ గలదిగా ఉండును. అది చెప్పాడు, మహిమ గలదిగా ఉండును. ఏంటి మహిమ? బంగారంతో వెండితో కాదు. దేంతో కడుతున్నాడు? అందులో ఏముంటుంది ఆ మహిమ అంటే సమాధానం ఉంటుంది. 9వ వచనంలో ఆ విషయం చెప్పాడు. కావున మీరు కట్టండి, అందులో నేను సమాధానం ఉంచుతానని చెప్పాడు. అప్పుడు తర్వాత 2వ అధ్యాయం 10 నుంచి 19వ వచనం వరకు, 2వ అధ్యాయము 10 నుంచి 19వ వచనం వరకు, ఈ జనులు నా దృష్టికి అపవిత్రులుగా కనబడుచున్నారు అని చెప్పాడు. అపవిత్రులుగా కనబడుచున్నారు. పవిత్రులుగా కాదు, అపవిత్రులుగా కనబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈ జనులు నా దృష్టికి అపవిత్రులుగా కనబడుతున్నారు. ఒక్కొక్క వచనాన్ని మనం చూద్దాము. 10 నుంచి 19 వరకు ప్రజలు దేవుని దృష్టిలో అపవిత్రులుగా ఉన్నారని విషయాన్ని చెప్తున్నాడు. 10వ వచనం, మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్త యొక్క హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయండి. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను
ద్రాక్షరసమునైనా తైలమునైనా మరి ఏ విధముగా భోజన పదార్థమైన ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడుగా వారు అంటున్నారు, అలా ప్రతిష్ఠితం కాదన్నారు. 13వ వచనం, శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేన్నైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునాయనని హగ్గయ్య మరలా అడుగ్గా యాజకులు అంటున్నారు, అది అపవిత్రమనేది. అప్పుడు అంటున్నాడు హగ్గయ్య వారిని ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. 14, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయ క్రియలన్నీ వారచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు, ఇదే యెహోవాకు. అదండి, అర్థమైందండి. అంటే మనం ఒకవేళ ఎక్కువ డబ్బులు తెచ్చినా, ఎక్కువ కానుకలు తెచ్చినా, ఎక్కువగా మంచి వాటిని మనం తీసుకొచ్చినా కానీ మన హృదయం మాత్రం మంచిదిగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. అక్కడ ప్రజలు కూడా ఎలాగున్నారంటే వారి జీవితం అపవిత్రంగా ఉంది, కానీ వారు దేవుని సన్నిధికి వస్తున్నారు. యెషయా గ్రంథంలో చెప్పాడు ఆ మాట. అందుకే నా వద్దకు రావద్దని చెప్పాడు. చూడండి 1వ అధ్యాయంలో ప్రజలు ఎలాగున్నారో చెప్తున్నాడు. 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము ఏమన్నాడంటే 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహన బలులను పొట్టేళ్లను బావుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడిల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణాలు త్రొక్కటానికి మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అని అంటున్నాడండి. ప్రజల పరిస్థితి అది, అపవిత్రంగా ఉన్నారు. అంటే వారి జీవితంలో మనం చూసినట్లయితే వారి జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 10 నుంచి 14, ఈ ప్రజలు నా దృష్టికి అలాగే ఉన్నారని. ఇంకా ఏమన్నాడంటే 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దాన్ని ఇక్కడ తేవద్దు. అమావాస్య విశ్రాంతి దినాన్ని సమాజంగా కూడి ప్రకటనములు జరుగుతున్నవి కదా, పాపుల గుంపుకు ఉన్న ఉత్సవ సమాజంను నేను ఓచజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. అది జనుల పరిస్థితి. ఈ జనులు నా దృష్టికి అపవిత్రులుగా కనబడుతున్నారు. ఎప్పుడైనా భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకి ఇష్టంగా ఉంటాయండి? ఉండవు. కాబట్టి అప్పుడున్న జనులు ఏం చేస్తున్నారంటే బాగానే ఉన్నట్టుగా కనబడుతున్నారు, కానీ వారు తీసుకొచ్చే అర్పణలు కానీ వారు తీసుకొచ్చిన వాటిని గురించి కానీ దేవుడు అంటున్నాడు, లేదు మీరు బాగులేదు, అపవిత్రంగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి పనిచేసినా, దేవుని ఆలయంలో ఒక వ్యక్తి పనిచేసినా ఎలాగుండి పని చేయాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పని చేయాలి. అది నీట్గా, అంటే మన హృదయాన్ని బాగా ఉంచుకొని వర్క్ చేయాలి. ఆరాధనకు వచ్చినప్పుడు కూడా హృదయం ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి మనం. నా మనస్సుతో నాకు ఏమైనా విరోధం ఉందా, ఎవరితోనైనా బాగున్నానా లేదా. అందుకే కొత్త నిబంధనలు యేసుప్రభు వారు అన్నారు, మీరు ఏదైనా అర్పణ అర్పించినప్పుడు మీకు ఇంకెవరికైనా ఏదైనా అసమాధానం ఉంటే వెంటనే వెళ్ళి ఒకరికొకరు సమాధానపడి దేవుని సన్నిధికి రండి అన్నాడు. ఇక్కడ సమస్య అది చెప్తున్నాడు. మీరు అగ్గయ్యి వాళ్ళందరూ ఎలాగున్నారంటే బాగులేదు అగ్గయ్యి అని అంటున్నారు. చాలామంది అలాగున్నారు. పాపం చేయొచ్చు, దేవుని సన్నిధికి వాళ్ళు వస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా పాపం జరిగితే కనుక ఏం చేయాలి మనం వెంటనే అంటే మనస్సును మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. నాయనా నేను ఇలా చేస్తున్నాను, ఇది తప్పు అని నాకు అర్థమవుతుంది, ఇలా నేను చేయకుండా జీవించినట్టుగా నాకు సహాయం చేయు, నేను ఇలాగ బ్రతుకుతూ నీ సన్నిధిలో నేను కూర్చుంటానని కూర్చుంటే ఆ దేవాలయం వల్ల ఎవరికి మహిమ? అమ్మా, ఆ దేవాలయము మహిమగల దేవాలయం అవుతుంది. కాబట్టి దేవాలయం కడుతున్న యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంటుంది కదా, ఒకసారి చూడండి, అందులో
ఇలా అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటే మీరు ఏమవుతారు, శవాన్ని ముట్టుకుంటే మీరు ఏమవుతారు, ఒకవేళ మీరు ఇలా చేస్తూ కూడా నా సన్నిధిలోకి వచ్చేసి అపవిత్రంగా జీవిస్తే నా దేవాలయాన్ని మీరు ఎలా కడతారు? కావున దేవుని మందిరానికి మహిమ రావాలి అంటే మందిరంలో ఉండే ప్రజలు ముఖ్యమైన సంగతి. అంటే దేవుని ప్రజలు చాలా బాగుండాలి, దేవుని పిల్లలు చాలా బాగుండాలి. ఆ విషయాన్ని మాట్లాడాడు. అప్పుడు మళ్ళా వెనక్కి వెళ్తే ఆ విషయం చెప్పేసిన తర్వాత ప్రజల పరిస్థితిని మాట్లాడాడు. అపవిత్రులుగా ఉన్నారని చెప్పాడు. 2వ అధ్యాయంలోనే మరొక మాట ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము 14వ వచనంలో, వారు చేయ క్రియలన్నీ వారు అచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. జనులు చేసే క్రియలు, జనులు అర్పించే అర్పణలు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి క్రియలు ఒకవేళ చెడ్డవి చేస్తున్నారు, బాగోలేదు, మరి అర్పణలు ఎలా చెడ్డవైపోతాయంటే ఒక వ్యక్తి మామూలుగా లంచం తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చాడు అనుకోండి, కానుక ఇచ్చాడు అనుకోండి, అది అర్పణం మంచిది కాదు. దొంగతనం చేసి తెచ్చాడు అనుకోండి, ఆ అర్పణం మంచిది కాదు. దేవుడికి ఇవ్వాలనేసి ఒక గొర్రెపిల్లని తీసుకొని రమ్మన్నాడు దేవుడు. కాబట్టి ఎక్కడో ఒక పొలంలోని గొర్రెపిల్లలు తిరుగుతున్నాయి, రాత్రిపూట దొంగతనంగా వెళ్ళాడు, తెచ్చేసుకున్నాడు, అది ఇచ్చేస్తే అలాగా. కాబట్టి జనులు చేసే క్రియలు, జనులు అర్పించే అర్పణలు అపవిత్రములు అన్నాడు. అపవిత్రంగా ఉన్నాయి. 15వ వచనం, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకొనుడి. అంటే ఎలాగంటే పునాది వేయటం, మందిరం పునాది వేయటం. మందిరం పునాది వేయక ముందు, వేసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మందిరం పునాది వేయటానికి ముందు వారి జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. ఆలోచించుకోండి. ముందు మీ పరిస్థితి ఏంటి? 15వ వచనం చూడండి. ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి. 16వ వచనం, నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. 20 కుప్పలు కంకులు వేస్తున్నారట. వేస్తే అందులో ఎన్ని వస్తున్నాయి? 10 కుప్పలే వస్తున్నాయి. 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నవి. ఇది నష్టం. 17వ వచనంలో 16వ వచనంలో ఇంకోటి అన్నాడు, తీసుకున్న వాళ్ళని 50 కొలల తొట్టి యొద్దకు రాగా, 50 కొలలు తొట్టి దగ్గరికి వస్తే రాగా మీకు అక్కడ ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరికెను. 20 కొలలు. ఇప్పుడు ఏంటండి, 25 కుప్పలు కంకులు వేస్తే 10 కుప్పల ధాన్యం అంతా తేలడం ఎలాగా? ఎందుకు తేలుతున్నాయి? ఒకవేళ 50 కొలలు అంటే వాళ్ళకి ఒలివ చెట్లు ఉంటాయి, లేదా ద్రాక్ష చెట్లు ఉంటాయి, ఆ తొట్టులు ఉంటాయి, ద్రాక్ష తొట్టులు ఉంటాయి. పాపం 50 కొలల తొట్టి దగ్గరికి వెళ్తే కేవలం 20 కొలలు మాత్రమే దొరుకుతున్నాయట వాళ్ళకి. ఈ నష్టం పునాది వేయకముందు జరుగుతుందట వాళ్ళకి. పునాది వేయకముందు వాళ్ళ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. మీరు ఆలోచించుకోండి, మీకు ఇంత నష్టం అనేది ఎందుకు వచ్చింది? మీ ప్రవర్తన బట్టే కదా, మీ జీవితాన్ని బట్టే కదా. మందిరం పునాది వేయకముందు మీరు ఇలా మీ పరిస్థితి ఆలోచించుకోండి. ఇంకో మాట అన్నాడు 17,
తెగులుతోనో కాటుకుతోనో వడగండ్లతోనో మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. తెగులుతోనో తర్వాత కాటుకతోనో వడగండ్లతోనో ఈ వీటితోని మీ కష్టార్జితం అంతటినీ నాశనం చేశాను. మీ కష్టార్జితం అంతటిని నాశనం చేసి తిని, నేను నాశనం చేసి తిని, నాశనము చేసి తిని. ఎప్పుడు ఇదంతా జరిగింది? పునాది మందిరానికి వేయక ముందు. పునాది వేయక ముందు వాళ్ళు ఏం చేసుకునేవారు? వారు సొంత పనులు చేసుకునేవారు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, మీరు ఎక్కువ ధాన్యం కోసం కుప్పలేశారు, కానీ కుప్పలు దులిపేటప్పుడు ఏమవుతున్నాయంటే, తీసుకొచ్చి దులిపేటప్పుడు మాత్రం 10 కుప్పలు అంత ధాన్యమే తేలుతున్నాయి. మీరు చూస్తున్నారు, ఇదేంటి ఇలాగా ఇంత ధాన్యం రావాలి, ఇంత ధాన్యం తక్కువ వచ్చాయి. తర్వాత మీరు తొట్టుల దగ్గరికి వెళ్ళారు, ద్రాక్షరస తొట్టుల దగ్గరికి. ఎక్కువ ద్రాక్షరసం రావాలి, 50 కొలలు రావాల్సింది 25 కొలలు దొరుకుతున్నాయి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే పూర్వం జరిగిన దాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఆ నష్టం అంతా ఎందుకు వాటిల్లిందంటే, మీ యొక్క అపవిత్రతను బట్టే, మీ ప్రవర్తన బాగోలేదని బట్టే. మళ్ళీ పునాది వేసి దేవాలయం కడుతూ మళ్ళీ అలాంటి అపవిత్రంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయొద్దు, మానేయండి. చర్చికి రాకముందు అపవిత్రంగానే మనం బ్రతికి నష్టపోయాము. ఇప్పుడు మళ్ళా దేవుని సంఘంలోకి, దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అపవిత్రతను మళ్ళీ మెయింటైన్ చేసామనుకోండి, ఈ చెడుతనాన్ని, నష్టం వాటిల్లుతుంది. అది మందిరము పునాది వేయక ముందున్న పరిస్థితిని ఆలోచించుకోండి. మీరు ఇంతకుముందు మీ సొంత పనులే చేసుకున్నారు కాబట్టి మీకు అంత నష్టం వాటిల్లింది. ఇప్పుడు మందిరం పునాది వేస్తున్నారు, మళ్ళా మీకు ఇలాంటి పరిస్థితులు రాకూడదు. నేను మీకు తోడుగా ఉండేటప్పుడు మీరు బాగుండాలి, క్షేమంగా ఉండాలి. ఒకవేళ శ్రమలు వస్తే వస్తాయి. దేనివల్ల అంటే, మిమ్మల్ని ఇంకా విశ్వాసంలో ఎదిగింపజేయడానికి శ్రమలు వస్తాయి తప్ప మీ పాపం వల్ల మీకు శ్రమలు రావు. ఇంకా మీరు పాపం మానేశారు కదా. కావున హగ్గై ద్వారా తెలియపరుస్తున్నాడు ఆ మాట. ఆలోచించుకోండి. పునాది వేసేసారు, కడుతున్నారు, ఇంకా దేవాలయం కట్టడం ఆరంభించారు. మరి కట్టేటప్పుడు కూడా మీ మనసులు బాగుండాలి కదా. ఇప్పుడు సంఘాన్ని కూడా మనం కడుతున్నాం. ఇప్పుడు ఈరోజు సంఘం ఇంకా కట్టబడుతూనే ఉంది. ఇది మన బిల్డింగ్, ఇదైతే మనం కట్టేసాం. కానీ ఇంకా అనేకులు సంఘంలోకి చేర్చబడాలి కదా, అనేకులు రావాలి కదా. రావాలంటే మన జీవితం బాగుంటే వస్తారా, బాగోలేకపోతే వస్తారా? ఈరోజు ఎందుకు రావట్లేదంటే, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి మన మాదిరి చూపించట్లేదు కదా. మన ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. అది ఎవరైనా పక్కింటి వాళ్ళు అడిగితే, ఎవరైనా చూస్తే అందరూ ఏమనుకున్నారు? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, బాగున్నాను అనుకున్నాను. ఎవరి తప్పులు వారు చూసుకోవాలి. నేను చెక్ చేసుకోవాలి. నాయన, మందిరంలో ఉన్నాను కదా, దేవాలయంలో ఉన్నాను కదా, ఇదిగో నష్టం జరిగిపోతుంది, నేను నాశనం చేస్తున్నాను అన్నాడు. ఈరోజు మన ఇంట్లో ఎవరైనా చనిపోతున్నారు, ఎందుకు అలా చనిపోతున్నారు, ఎందుకు అలాంటి జరుగుతున్నాయి మన ఇంట్లో? అంత కష్టం ఎందుకు మన ఇంట్లోకి పంపిస్తున్నాడు దేవుడు? ఎందుకు సమాధానం లేని జీవితాలు అయిపోతున్నాయి మన జీవితాలు? ఎక్కడో తప్పు ఉంది, నాలోనే తప్పు ఉంది ప్రభువా, నేను వెంటనే మార్చుకుంటానని ఒక్కసారిగా మోకరించి చేతులు పైకెత్తి, నన్ను కాపాడు తండ్రి, నేను మారు మనసు పొందుతున్నాను, ఇంకెప్పుడు ఆ తప్పిదం చేయనని మారు మనసు పొంది దేవాలయంలో కొనసాగాలి. అది విషయం. ఎవరికి వారుగానే నేనేం బాగానే ఉన్నాను, నా వైపు నుంచి కరెక్టే, నీ వైపు నుంచే తప్పని ఎవరి మీద అనుకుంటే అది మారు మనసు కాదు. అదండి, దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. నా తప్పేముందో నేను చూసుకోవాలి జాగ్రత్తగా. నాకేముంది, మాకు బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను, పర్ఫెక్ట్గా ఉన్నాను. పెద్దవాళ్ళు కూడా అలాగనుకున్నారు, నేను బాగానే ఉన్నాను. అవునా? మందిరము పునాది వేయకముందు, పునాది వేసిన తర్వాత, అప్పుడు పునాది వేసిన తర్వాత విషయం చెప్తున్నాడు చూడండి. 18వ వచనం ఏమన్నాడు? నేను
నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడునూ తిరిగి నా యొద్దకు రాలేదు అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోని ఇంత నష్టం జరిగితే వచ్చే సంవత్సరం చూసుకుందాంలే, మళ్ళా పంట వేద్దాంలే, విత్తనాలు బాగులేదేమో, ద్రాక్ష పళ్ళు బాగోలేదు, ద్రాక్ష తోట ఆ నేల బాగోలేదు, యూరియా వేసేద్దాంలే అని ఆలోచిస్తున్నారు తప్ప ఈ అపవిత్రతను తీసుకోవటం లేదు. అర్థమవుతుందండి? నేల బాగోలేదేమో, ఏదో జరగలేదేమో, ఇంకెవరినైనా కనుగొందాం, ఇంకా మంచి రైతు దగ్గరికి వెళ్దాం, అతని సలహాలు అడుగుదాము, మంచి అగ్రికల్చరిస్ట్ దగ్గరికి వెళ్దాం, మంచి సలహాలు అడిగేసి ఇదంతా పెంచుకుందామని వాళ్ళు అనుకున్నారు తప్ప ఎవ్వరూ మారు మనసు పొంది అయ్యో ఈ కష్టం, ఈ బాధలు, ఈ ఇబ్బందులు నేను దేవుడి దగ్గర అపవిత్రంగా బ్రతకటం వల్లే వస్తుందని ఒక్కరైనా ఆలోచించి మారు మనసు పొంది తిరిగి నా యొద్దకు ఎవరు రాలేదు. అప్పుడు అందుకు రాలేదు కాబట్టే ఎవరిని పంపించాడండి? ఇతన్ని పంపించాడండి. అగ్గేని పంపించి, మరి అందరూ ఎవరి పనులలో ఉండిపోతున్నారు, ఎవరు రావటం లేదు. అప్పుడు అగ్గేని పంపించాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, 18వ వచనం, మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి అనగా యెహోవా మందిర పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి. 19వ వచనంలో, ఇది కూడా ముందు సంగతే, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లను, ఒలివ చెట్లను ఫలించకపోయిన కదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. ఎప్పటి నుంచి ఆశీర్వదిస్తాడంటే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను, మారు మనసు పొందితే ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ముందున్న జీవితం అంతా చెప్పాడు. తర్వాత ఇప్పుడు నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు 20వ వచనం నుంచి 23 వరకు ఒక భాగం, 19 వరకు ఆ విషయం, 20 నుంచి 23 వరకు. అప్పుడు ఒక ఆయన గురించి మాట్లాడాడు. ఇక్కడ ఎవరు ధైర్యంగా ఉన్నారు? జెరుబ్బాబెలు గురించి చెప్తున్నాడు చూడండి. 20వ వచనం, మరియు ఆ నెల 24వ దినమున యెహోవాకు అగ్గైకి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏంటంటే 21, యోధా దేశపు అధికారియకు జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేస్తాను, అన్యజనుల రాజ్యములు కలిగిన బలమును నాశనం చేస్తాను, రథములను వాటిని ఎక్కిన వారిని క్రిందకు పడవేస్తాను, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుతారు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడువైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రా ఉంగరముగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు. ఎవరికి ఇచ్చారండి ఆధిక్యత? జెరుబ్బాబెలు. అంటే ఈ జెరుబ్బాబెలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. అది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ జెరుబ్బాబెలు కనబడతాడు చూడండి. జెరుబ్బాబెలులో నుంచి వచ్చాడు యేసు ప్రభు వారు. అర్థమైందండి? జెరుబ్బాబెలు ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదివితే నెమ్మదిగా చదవండి. షయల్తీయేలు చదవండి లైన్గా. షయల్తీయేలు జాగ్రత్తగా చదువుతున్నారు చూడండి. జెరుబ్బాబెలుని కన్నాడు. జెరుబ్బాబెలు ఎవరిని కన్నాడు? అబీహూదుని కన్నాడు. ఎవరినండి? అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజోరును కనెను. అజోరును కన్నాడా? అజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఎలీహూదును కనెను. ఎలీహూదు ఏలియాజరును కనెను. ఎలియాజరు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను.
యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను. అప్పుడు వీళ్ళలో నుంచి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వారు వచ్చారు. ఇదండి. అంటే ఇక్కడ జెరుబ్బాబేలు ఎంత గొప్ప ఆధిక్యతను పొందాడో చూడండి. యేసు ప్రభు రావటంలో జెరుబ్బాబేలు వాడుకున్నాడు. అలా వాడుకున్నాడు జెరుబ్బాబేల్ని. అంటే ఆనాడు జెరుబ్బాబేలుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, ఈ యెరూషలేము దేవాలయం కట్టడానికి అసలు జెరుబ్బాబేలే పునాదేశాడు. జెరుబ్బాబేలు చేతిలోనే పూర్తయింది ఆ కట్టడం. ఏది? దేవాలయం. ఇప్పుడు మందిరం అంటే మునుపటి మందిరం సొలొమోను కట్టాడు, పడగొట్టబడింది. ఇప్పుడు మందిరం ఎవరు కట్టుతున్నారు? ఎవరేశారు పునాది? అతనే కదా వేసాడు పునాది, అతనే వేసాడండి. ఆ పునాది వేసిన అతనే పునాది వేసిన తర్వాత దేవాలయం అంతా పూర్తి చేసింది జెరుబ్బాబేలే. అంత ఆధిక్యతనిచ్చాడు జెరుబ్బాబేలుకి. అంటే యెరూషలేము దేవాలయాన్ని మళ్ళా కట్టింది ఎవరంటే జెరుబ్బాబేలు కట్టాడు. రెండో విషయం ఏమిటంటే, యేసుక్రీస్తును తేవటానికి జెరుబ్బాబేలును వాడుకున్నాడు దేవుడు. ఎంత ఆధిక్యత తెచ్చాడో చూడండి. ఎప్పుడైనా విశ్వాసంగా బ్రతికితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. జెరుబ్బాబేలుకి ఇంతంత ఆధిక్యత రాలేదు. యేసుక్రీస్తు వంశావళిలో అతని పేరు ఉంది. అతనిలో నుంచి వచ్చిన వారిలో నుంచే ప్రభువారు వచ్చారు. ఆ జెరుబ్బాబేలు నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. మూడో సంగతి ఏంటంటే, నేను నిన్ను తీసుకొని ఏమన్నాడు? ఒక మాట అన్నాడు చూడండి చివరిగా, ముద్ర నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును అన్నాడండి. ముద్ర ఉంగరంగా చేయటం అంటే ఏం చేస్తాడు అంటే, ఇవ్వండి ఇక్కడ చిన్న ఉంగరం ఉంటుంది. ఎస్తేరు గ్రంథం చదివితే ముందు హామానికి ఇచ్చారు ఆ ఉంగరాన్ని. హామాను కుట్రలై పండితే ఆ ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చారు? మొద్దుకేకి ఇవ్వబడింది. శాసనాలు చేయటానికి ఆ ఉంగరం అనేది ఉపయోగిస్తారు. ఏదైనా శాసనం రాజుగారు చేస్తే దాని మీద ఇలా ముద్ర వేస్తే ఆ శాసనం చెల్లుబాటు అవుతుంది. గవర్నర్ గారు, రాష్ట్రపతి దగ్గర ఉన్న ఆ స్టాంపులు ఏవైతే ఉన్నాయో అలాగే అలాంటి ఉంగరం నీకు తొడిగిస్తాను అన్నాడు. అలాంటి ఉంగరంగా ఉంచాడు ఎవరిని? జెరుబ్బాబేలుని. అంటే ఎంతమంది ప్రజలు ఎన్ని రకాలుగా బ్రతుకుతున్నా దేవాలయము దేవుని పనిలో మాత్రం నేను ఎలాగున్నాను, మనం ఎలాగున్నాము? ఏమండి వాళ్ళు ఎలాగున్నారండి, ఇతను ఎలాగున్నాడండి, అతను అలాగున్నాడండి, మమ్మల్ని ఎలాగుండమంటారంటే మనం మాత్రం ఈ తరంలోని విశ్వాసంగా జీవించాలి. ఎవరి గురించో కాదు. జెరుబ్బాబేలు జీవితంలో జెరుబ్బాబేలు ప్రత్యేకంగా ఉండటం వల్ల ఎంత మేలు జరిగిందంటే, అతనికి దేవాలయం కట్టే పనిని అప్పగించాడు. దేవాలయం కట్టగలిగాడు. యేసుక్రీస్తుని అతనిలో నుంచి తీసుకొచ్చాడు. అంత గొప్పతనం ఇచ్చాడు జెరుబ్బాబేలుకి. మూడోది ఏంటంటే, ముద్రణ ఉంగరంగా ఇచ్చాడు. తర్వాత ఈరోజు చెప్పండి, వాస్తవంగా ప్రపంచమంతటికి ప్రభు ఎవరు? క్రీస్తే కదా. అవునండి. అపోస్తల కార్యాల గ్రంథం 10:36 ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈరోజు ఈ భూమి మీద ఎవరైనా ఆయన రాజ్యంలో చేర్చబడితే, దేవుని రాజ్యంలో చేర్చబడితే వారందరినీ ఎవరు పరిపాలిస్తున్నారు? యేసుక్రీస్తు పరిపాలిస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ఎవరిలో నుంచి వచ్చాడు? జెరుబ్బాబేలు ముద్రణ ఉంగరంగా ఉన్నాడు. ఈరోజు ఆ శాసనాలే మనందరికీ శాసనంగా మారిపోయాయి. ఆయన ఇచ్చిన శాసనాలే మనం పాటిస్తున్నాం. ఆ అధ్యాయంలో, ఆ హగ్గయి పత్రికలో, ఆ హగ్గయి పుస్తకంలో జెరుబ్బాబేలును ముద్రణ ఉంగరముగా ఉంచాడు అంటే నిజంగా ఆ జెరుబ్బాబేలు కడుపులో నుంచే ఎవరు వచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చారు. అంత ఆధిక్యతనిచ్చాడు. కావున జెరుబ్బాబేలు ఈ పుస్తకంలో ఒక యేసు ప్రభు గారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను చూడండి, ఇప్పుడు సంఘాన్ని ఎవరు కడుతున్నారు? సంఘాన్ని ఎవరు ప్రారంభించారు? పునాది ఎవరు వేశారు? యేసు ప్రభు వారు కట్టారు. అందుకే ఆయనే పునాది. ఇంకొక సంఘం కట్టడానికి లేదు భూమి మీద. ఆ రోజు ఆయన పునాది వేశాడు, ఆయనే క్లోజ్ చేశాడు. ఈరోజు క్రీస్తు సంఘానికి పునాది యేసు ప్రభు వారే. అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అందుకే సంఘానికి క్రీస్తు అని పేరు పెట్టుకొని క్రీస్తు సంఘం అని పిలుస్తున్నాం మనం అందరం కూడా. ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు ఎన్ని రాజ్యాలని ఉండొచ్చు. ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి. బబులోన్ రాజ్యం వచ్చింది, మాదీ పార్శిక రాజ్యాలు వచ్చాయి,
తర్వాత గ్రీకు రాజ్యం వచ్చింది, రోమా రాజ్యం వచ్చింది. అన్ని రాజ్యాలు పోయి ఇప్పుడు ఎవరి రాజ్యం ఉంది? క్రీస్తు యొక్క రాజ్యం ఉంది, దేవుని యొక్క రాజ్యం ఉంది. ఆ దేవుని రాజ్యంలో అందరూ చేర్చబడాలి. ఆ విషయాన్ని చివరిలో మనకి ఆ మాటలు చెప్పాడు. కాబట్టి హగ్గైలో మనం చదివింది ఏంటంటే, నెబుకద్నెజరు కొట్టివేసిన మందిరాన్ని, నెబుకద్నెజరు కొట్టేశాడు కదా, క్రీస్తు పూర్వం 586లో కొట్టేసిన మందిరాన్ని ఎలా కట్టబడిందో ఈ హగ్గై పుస్తకంలో ఉంది. దాన్ని ఎలా కట్టబడిందో మొదటి అధ్యాయంలో మనం ఏం చూసామంటే, వాళ్ళు జనులందరూ కూడా పంపబడ్డారు కానీ మందిరం కట్టకుండా అలా ఉండిపోయారు. అలాంటి సమయంలో దేవుడు ఎవరిని పంపించాడు? హగ్గైని పంపించి వారిని ప్రేరేపించాడు. మందిరం పని ప్రారంభించేటప్పటికి కొంతమంది అంటున్నారు, అయ్యో ఈ మందిరం ఎలా కడతారు, ఏం కడతారు అని అనుకున్న సమయంలో మళ్ళా దేవుడు హగ్గై ద్వారా వారితో మాట్లాడి, మీరేం భయపడొద్దు, ఈ మందిరం సమాధానకరమైన మందిరం, ఈ మందిరానికి వస్తే అందరూ సమాధానంగా ఉంటారు. కావున అంటే గొప్ప మందిరాన్ని ఎలా కట్టారో ఆ సంగతి హగ్గై పత్రికలో మనం చూసాము. కాబట్టి యేసు ప్రభు వారు ఈ భూమి మీద కట్టిన సంఘంలో మనం ఉన్నాము. ఆనాడు ఆ దేవాలయాన్ని, ఆ సంఘాన్ని లేదా ఆ గొప్ప దేవాలయాన్ని కట్టే బాధ్యత ఎవరికి అప్పగించాడండి? దేవుడు జెరుబ్బాబేలుకి ఇచ్చాడు. అందుకే జెరుబ్బాబేలు ముద్రణ ఉంగరంగా ఉంచాడు. అతనికి అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అలాగే ఈనాటి కాలమందు భూమి మీద ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అన్నీ వాస్తవమైనవి కాదు, కానీ క్రీస్తుతో కట్టబడిన దేవాలయమే నిజమైన దేవాలయం. ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో దేవుని పరిపాలన జరుగుతుంది. ఆ దేవుని పరిపాలనలో మనం అందరం ఉండాలి. అలాంటి పరిపాలన కోరుకోవాలి. అక్కడ మనము జీవించి అందరం ఒకరితో ఒకరు సమాధానంగా బ్రతకడానికి దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా బ్రతికి అద్భుతంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ 3 వారాలు కూడా మనం హగ్గై అనే పుస్తకాన్ని చదువుకున్నాము. ఇంతవరకు ఓపిక శ్రద్ధగా వెళ్ళిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.